రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు, ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. 18 ఏండ్లు నిండిన యువతకు అందిన అస్త్రమిది, ప్రతి 5 ఏండ్లకు తీసుకునే సొంత నిర్ణయమిది. సాదా సీదా కాదిది ఓటు ప్రధానమైనదిరా, చీరాసారకు లొంగకు నువ్వు ఓటు వేయరా. ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు. ఓటు 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 ఓటు. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఓటర్ అవేర్నెస్ బైక్ యాత్ర మధిర మండలంలో జరగబోతూ ఉంది. మధిర ఎంపీఓ గారు గౌరవనీయులు వి వెంకటేశ్వర్లు గారు ఈరోజు ఇక్కడ యాత్రని ప్రారంభం తర్వాత మధిరలోని పలు ప్రాంతాల్లో బైక్ ద్వారా ప్రజలకు అవగాహన పరిచి కార్యక్రమం చేస్తున్నాం. రైల్వే స్టేషన్ ఇతర ప్రాంతాల్లో ప్రజలకు ఓటు యొక్క విలువను తెలియజేసి రాబోయే ఎలక్షన్స్లో 100% ఓటింగ్ సాధించే విధంగా వాళ్ళని చైతన్యపరచాలనే ముఖ్య ఉద్దేశంతో యాత్రను కొనసాగిస్తున్నామండి. ఈరోజు మధిరపట్నంలో యాత్రను ప్రారంభించినటువంటి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మధిరపట్నంలో ఓటర్స్కు అవగాహన కలిగే వరకు యాత్ర ప్రారంభించింది. ఓటు 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 కోసం ఓటును అమ్ముకోకు. అందరికీ నమస్తే అండి. నా పేరు దంతాల సుధాకర్. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రాబోయే ఎలక్షన్స్లో 100% ఓటింగ్ లక్ష్యంగా స్వయంగా బైక్ ద్వారా ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మధిరపట్నంలో పలు ప్రాంతాల్లో ఓటు యొక్క విలువను తెలియజేసి ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా గత ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం చూసుకున్నట్లయితే పల్లె ప్రాంతాల కంటే పట్టణాల్లోనే ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. మరి పట్టణాల్లో విద్యావంతులు ఎక్కువ మంది ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, చదువుకునే పిల్లలు ఎక్కువగా పట్టణాల్లోనే ఉంటారు. కానీ పట్టణాల్లోనే ఓటింగ్ శాతం తక్కువగా నమోదవడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు నిర్లక్ష్యంతో ఓటర్ను వినియోగించుకోవడానికి రావడం లేదు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ఓటు వేయడం ఒక బాధ్యతగా భావించి ఓటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళి ఓటర్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలి. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలు మన ప్రభుత్వం కల్పించడం జరిగింది. కాబట్టి 100% ఓటింగ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నటువంటి వాళ్ళు టీవీజీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎన్నికల్లో జరిగేటువంటి అక్రమాలని అరికట్టవచ్చండి. 1590 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలియజేసినట్లయితే వితిన్ 1 అవర్లో దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఎన్నికల్లో మద్యం పంపిణీ కానీ డబ్బు పంపిణీ కానీ ఎటువంటి ప్రలోభాలకు గురి చేసినప్పటికి కానీ బెదిరింపులు జరిపినప్పటికి కానీ మీరు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద చర్య తీసుకుంటారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడం మన విధి. అదేవిధంగా రాజ్యాంగం మనకు అందించినటువంటి ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిది. అంతటి విలువైన ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు. కాబట్టి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాబోయే ఎలక్షన్స్లో ఓటు వేసి
100% ఓటింగ్ లక్ష్యానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. బూతుకు అరే ఓడిపో నీయకు నీ ఓటును గెలిపించే ప్రజాస్వామ్య బాటను పట్టిగా ఓ నీయకు నీ ఓటును పోదాం పద పోలింగు బూతుకు. ఓటు హక్కున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక వజ్రాయుధం లాంటి హక్కు ఓటు హక్కు. కాబట్టి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో అందరూ తప్పనిసరిగా ఓటు హక్కుని వినియోగించుకోండి. మీరందరూ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఎన్నికల్లో అక్రమాలను అరికట్టడానికి ప్రయత్నం చేసి మీ యొక్క ఓటు హక్కును అందరూ వినియోగించుకొని 100% ఓటింగ్ జరిగే విధంగా అందరూ ప్రభుత్వానికి సహకరిస్తారని కోరుతూ ఓటు 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 నీ ఓటే కాదా ప్రగతికి చోటు ఓటు 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 ఓటు